సంక్రాంతి సందర్భంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కోడిపందాలు జరుగుతున్నాయి. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. ప్రభుత్వం కోడిపందాలు నిర్వహించవద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా అధికారులు వాటిపై చర్యలు తీసుకోవడం లేదు. ఈ కోడిపందాలు సంక్రాంతి వేడుకలు చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ లైవ్ లో అందిస్తారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పెట్టింది పేరు. ముఖ్యంగా సంక్రాంతికి ప్రత్యేకించి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడున్నా సరే అన్ని ప్రాంతాల నుంచి పూర్తిగా తమ సొంత ఇల్లు పల్లె గ్రామాలకు పూర్తిగా తరలి వస్తారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఎంతో ఆనందోత్సాహాలతో ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ముఖ్యంగా కోడి పందాలకి పెట్టింది పేరు ఉభయ గోదావరి జిల్లాలో. అందులోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ కోడి పందాలు అన్నవి భారీ బరులు ఏర్పాటు చేసి భారీ సంఖ్యలో కోడి పందాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. దానిలో భాగంగానే మనం ప్రస్తుతం కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఒక ప్రాంతంలో ప్రస్తుతం భారీ బరులైతే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో ఒకవైపు టెంట్లన్నీ ఏర్పాటు చేసి ఒక బిరి ఏర్పాటు చేసి ఆ బిరిలో పందాల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పోలీసు ఆంక్షలు చాలా వరకు ఇప్పటివరకు అమలు చేస్తున్నా సరే కొన్ని చోట్ల కత్తులు కట్టకుండా పందాలు నిర్వహించుకునేందుకు అయితే సాంప్రదాయ క్రీడగానే దీన్ని చూడాలి. ఎన్నో ఏళ్ళుగా ఆచారంగా వస్తున్న ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలని ఏదైతే గ్రామ పెద్దలైతేనో పల్లెటూరులో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అయితేనో ఏదైతే వివిధ పార్టీలకు చెందిన నేతలందరూ కూడా ప్రజల్ని ప్రసన్నం చేసుకోవడానికి కూడా ఈ కోడిపందాలు కొంత ఉపయోగపడతాయి. రాబోయేదంతా ఎన్నికల కాలం కాబట్టి దాన్ని పూర్తిగా కూడా అధికార పక్షం పూర్తిగా దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఎక్కడ కోడికి కత్తి కట్టి పందాలు నిర్వహించరాదని ఆంక్షలు కూడా ఉన్నాయి. 144 సెక్షన్ అమలులో కూడా ఉంది. ప్రస్తుతానికి వీటినన్నిటినీ కాదని ఏదైతే గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో కొన్ని పెద్ద బరులు పూర్తిగా కూడా భీమవరం అలాగే కాకినాడలో 2 పెద్ద బరులు అటువంటి ప్రాంతాల్లో తప్ప మిగతా అన్నింటిలో ప్రస్తుతం డింకీ పందాలుగా పిలువబడే ఈ కత్తులు కట్టలేని పందాలను ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. అటువంటి ప్రాంతాల్లోనే మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ చాలా చోట్ల గడిచిన ప్రతి సంవత్సరానికి కూడా గుండాట పేకాట వివిధ క్రీడలు కూడా ఈ కోడిపందాలు చుట్టూనే కూడా ఉంటూ కొనసాగే పరిస్థితుల్లో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఈ కోడిపందాలని తిలకించేందుకు వచ్చినటువంటి వీక్షకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఇదివరకు సంక్రాంతి గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు చూసే ఉంటారు. అప్పటికి ఇప్పటికీ పూర్తిగా కొన్ని మారిన పరిస్థితులు సంస్కృతి పరంగా. పట్టణాల్లో అయితే కొంత తగ్గింది, కానీ సంక్రాంతి వచ్చేటప్పటికి అంతా పల్లె వాతావరణంలోనే పట్టణ వాతావరణంలోనే 2 సమానంగానే ఉండే పరిస్థితి ఉంది. ఇప్పుడు కోడిపందాల నిర్వహణ పోలీసు ఆంక్షలు అన్నారు, ఎక్కడ జరగనివ్వకూడదని అంటున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ఏం చూశారు? గత సంక్రాంతికి ఈ సంక్రాంతికి ఏంటి తేడా? సంక్రాంతి అంటేనే తెలుగుదనం ఉట్టిపడేలా ఉంటుంది. ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంక్రాంతి పండుగకి రావడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇక్కడ సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. సంక్రాంతి గతానికి ఇప్పటికి ఏంటంటే గతంలో కోళ్ళకి కత్తులు కట్టేవారు. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేకుండా కత్తులు కట్టకుండానే సాంప్రదాయ క్రీడ కింద తీసుకుని ఈ కోడిపందాలని ఆడించడం జరుగుతుంది. ఏంటంటే ఇది తెలుగుదనం పుట్టినప్పటి నుంచి కూడా ఒక సంస్కృతి మనకు ఉంది. ఈ సంక్రాంతి అంటేనే కోడిపందాలు అనేటువంటిది ప్రతీకగా ఉండేటువంటిదే సంక్రాంతి కూడా. దానిలో భాగంగానే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎలాంటి అంటే ఆంక్షలు ఉన్నా సరే ఆంక్షలకు అనుగుణంగానే ఇక్కడ కార్యక్రమాలు ఇక్కడ సంక్రాంతి పండుగని నిర్వహించడం జరుగుతుంది. కేవలం ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఒక చూడాలి, ఒక వేడుకగా ఉండాలనేటువంటి ఆలోచనలోనే ఇక్కడ కార్యక్రమాలని ఇక్కడ నాయకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంక్రాంతి అందరికీ మంచి జరగాలని మా గ్రామం తరఫున మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఇక్కడ ఓన్లీ కోడిపందాలేనా, ఇంకేమన్నా ఆటలు కానీ ఏమైనా నిర్వహిస్తారా? కోడిపందాలు మరి కత్తులు కట్టలేని కోడిపందాలు రసవత్తరంగా ఉండవు, కానీ మరి ఇప్పుడు కత్తులు కట్టకుండా మీరు ఆడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కత్తి కడితేనే కానీ ఆట మజా వేరు. మరి అటువంటి మజా లేని ఆటలు ఇప్పుడు చూడడానికి జనం వస్తారంటారా? ఈ నిర్వాహకులుగా కానీ ఇక్కడ ఉన్న మీ పరిచయస్తులు మీ గ్రామస్తులే కదా, ఇంకేం ఆటలు ఆడిస్తున్నారు? అది కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం అండి. మా గ్రామంలో కోడిపందాలు కత్తులు కట్టకుండానే ఆడించుకుంటాం ఎప్పుడూనే. మా ఫ్యామిలీస్ కూడా అందరు ఇక్కడ ఉంటారండి, లేడీస్ కూడా ఇక్కడికి వస్తారు. ఇటువంటి సందర్భంలో పోలీసులు ఆంక్షలు ఉన్నాయండి. ఉన్నా సరే మేము కత్తులు కట్టకుండా ఆడుకుంటామంటే వాళ్ళు కూడా మాకు కొంచెం సహకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ముందు మనకి కోడిపందాలు ఎలాగో తమిళనాడుకి జల్లికట్టు ఎలాగో మాకు కూడా కోడిపందాలు కూడా అంత సంప్రదాయంగా వస్తున్నాయి కాబట్టి మేము తప్పకుండా ఆడించుకుంటున్నాం. దీనికి అందరి సహకారాలు కూడా కావాలని కోరుకుంటున్నాం. మిగతా ఆటలు మిగతా ఆటలు ఏమో ముగ్గులు పందాలు,
ఆడవాళ్ళు పొరుగు పందాలు ఇలాంటివన్నీ ఆడించుకుంటున్నామండి మేము. ఇది ఏదైతే సాంప్రదాయం పేరిట వచ్చినటువంటి తెలుగువారికి అతి ముఖ్యమైన పండగ సంక్రాంతి. అయితే ఆ సంక్రాంతి సాంప్రదాయబద్ధంగానే కొనసాగించాలి. పూర్వకాలం నుంచి అనాదిగా వచ్చిన ఆచారం, ముఖ్యంగా ఒక సాంప్రదాయ క్రీడగా పేరు పొందినటువంటి పందెం కోళ్ళకి సంబంధించి పూర్తిగా కోడి పందాలు ప్రస్తుతం నిర్వహణకి అందరూ మొగ్గు చూపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దానిలో భాగంగానే పూర్తిగా ఇక్కడ కూడా ఏదైతే కాకినాడ రూరల్ మండలం అయితేనో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అటు తుని, పర్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, అలాగే కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, అలాగే అమలాపురం, కోనసీమ జిల్లాలో ముఖ్యంగా ఈ పోటీలు భారీ సంఖ్యలో జరుగుతూ ఉంటాయి. భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితులు అయితే ఉంటాయి. ఒకవైపు సినిమా సెట్టింగ్ని తలపించే రీతిలో పెద్ద పెద్ద బరుల్లో ప్రస్తుతం సోఫా సెట్లు కూడా ఏర్పాటు చేసి సినిమా హాళ్ళు, థియేటర్లో మాదిరిగా ఈ బరులను కూడా సిద్ధం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ఏర్పాట్లకే లక్షల రూపాయలు వ్యయం అయితే అవుతుంది. దీని అన్నింటినీ నిర్వాహకులు ఏర్పాటు చేసి పూర్తిగా కూడా వచ్చినటువంటి సంక్రాంతికి వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి తమ కుటుంబ సభ్యులకైతేనో మిగతా అతిథులకైతేనో పూర్తిగా కూడా ప్రస్తుతం వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఒకసారి ఈ కోడి పందాలు తిలకించడానికి వచ్చిన తర్వాత మళ్ళీ రాత్రి ముగిసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ఈ లోపల ఉదయం టిఫిన్ల దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇవన్నీ కూడా నిర్వాహకులే ఏర్పాటు చేసి భారీ సెట్టింగులతో అవసరమైతే రాత్రి చీకటి పడే సమయంలో పూర్తిగా కూడా దీనికి సంబంధించి ఒకవేళ అవసరమైతే విద్యుత్ దీపాల కాంతులతో ఫ్లడ్ లైట్ల వెలుగులో ఈ కోడిపందాలు కూడా నిర్వహణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మొదటి రోజు మరి కొద్దిసేపట్లో ఈ కోడిపందాలు అయితే ప్రారంభం కానున్నాయి. రేపు ఎల్లుండి అర్ధరాత్రి వరకు కూడా ఈ కోడిపందాలు అయితే కొనసాగుతాయి. చాలా వరకు పోలీసులు కట్టడి చేయగలిగారు. ప్రతి సంవత్సరం కోడి గెలుస్తుందా, పోలీసు కాకి గెలుస్తుందా అన్న చందాన ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి కోడే గెలుస్తుంది. ఈ సంవత్సరం కూడా కోడే గెలిచింది, కానీ కొన్ని ఆంక్షల నడుమ ఆ కోడి ప్రస్తుతం పందాల్లోకి బరిలోకి దిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోడి పందాలకి సంబంధించి తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో